హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలండి. లేదంటే లక్షల్లో నష్టమనేది అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యంగా పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం అండి. ఐటీ రిటర్న్స్‌తో వచ్చే ప్రయోజనాలు. పెన్షనర్లకు సంబంధించినటువంటి ఒక కీలక అంశం పైనైతే అవగాహన లేకపోవడం వల్ల లక్షల రూపాయలైతే నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. సో, ఈ సమాచారం మీకు, మీ కుటుంబానికి ఉపయోగపడేలా అయితే చర్చిద్దాము. అసలు ఎందుకు ఆ నష్టం ఏర్పడుతుంది? కుటుంబ సభ్యులకి ఏమి సంబంధం అనేది. ఇకపోతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎందుకు ముఖ్యమో మొదటగా తెలుసుకుందాము. సో, చాలామంది పెన్షనర్స్ తమ ఆదాయానికి సంబంధించినటువంటి ఫార్మ్ 16 పైన సంతకం చేసి సీనియర్స్ సిటిజన్ రాయితీనైతే పొందుతారు. అయితే వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం నుంచి తప్పించుకుంటారు. సో, సీనియర్ సిటిజన్‌లు ఐటీ రిటర్న్స్ దాఖలు అంటే మనకు ఇన్‌కమ్ టాక్స్ పడలేదు కదా అని కొందరు ఐటీ అయితే రిటర్న్స్ ఫైల్ చెయ్యరు. కానీ మనకు యాన్యువల్ ఇన్‌కమ్ 4,00,000 అబోవ్ ఉన్నట్లయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయొచ్చండి. మనకు ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి రాకపోయినా సరే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం అనేది ఒక మంచి విషయము. ఎందుకంటే ఇదే మనకు ట్రాకింగ్ అన్నమాట. మన యొక్క ఆదాయం, మన సోర్స్ యొక్క ట్రాకింగ్. సో, ఈ ట్రాకింగ్ అనేది ఉంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో, దీనివల్ల కొన్ని ప్రధానమైన ప్రయోజనాలను కో దాఖలు చేయకపోవడం వల్ల కోల్పోతున్నారనమాట. చేస్తే ప్రయోజనాలు పొందుతారనమాట. ముఖ్యంగా ప్రమాదవశాత్తు మరణం లేదా అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు అందే అవకాశాన్నయితే కోల్పోతారు. మరి ఐటీ దాఖలు చేయకపోతే ఈ యొక్క దీనికి సంబంధం ఏంటి అంటే యాక్చువల్‌గా ఒక యాక్ట్ అయితే ఉందండి. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారంగా ప్రమాదంలో మరణించిన పెన్షనర్ల కుటుంబం ఆర్థికంగా గొప్ప ఉపశమనం పొందే అవకాశం అయితే కల్పిస్తుంది. ఈ యొక్క యాక్ట్ అనేది మోటార్ యాక్ట్ 1988 ప్రకారంగా ఇన్‌కమ్ టాక్స్ గనుక ఫైల్ చేసినట్లయితే. సో, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంతో కలిగే ప్రయోజనాలండి. ఈ విధంగా ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ మరణించినట్లయితే వారి కుటుంబానికి ఎంతైతే మనకు రీసెంట్‌గా 3 ఇయర్స్ సంబంధించి ఐటీ రిటర్న్స్. సో, థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ 1, 2, 3 ఇయర్స్‌కి సంబంధించి టోటల్ డివైడెడ్ బై 3 చేసి దీనికి సంబంధించి మేబీ 10 టైమ్స్ అలా అయితే ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా మనకు లభిస్తుందన్నమాట. ఈ యొక్క అమౌంట్ అయితే మనకు ప్రభుత్వం పే చేస్తుంది. ఐటీ రిటర్న్స్ దాఖలుతో కలిగే ప్రయోజనాలేంటంటే ఆర్థిక సదుపాయం. ఒక పెన్షనర్ ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో గత 3 ఏళ్లుగా అతను చేసిన ఐటీ రిటర్న్స్ దాఖలు. సో, ఆదాయం సగటుకు 10 రెట్లు. సో, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లాస్ట్ 3 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ అంటే ఇప్పుడు 2025 ఉంది. 25ది, 24ది, 23ది ఈ 3 ఇయర్స్ టోటల్ డివైడెడ్ బై 3 అన్నమాట. అంటే ఈ 3 ఏళ్ల యావరేజ్ సగటు యొక్క ఆదాయాన్ని 10 చేత సో, 10 సార్లు 10 టైమ్స్ అయితే ఇస్తారనమాట. అందుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్‌కు రూ. 25,000 పెన్షన్ పొందుతూ ఉన్నట్లయితే వార్షిక ఆదాయంగా 3,00,000గా లెక్కించవచ్చు. అంటే పర్ యానమ్ 3,00,000 అన్నమాట. 3 సంవత్సరాల సగటు ఆదాయానికి 10 రెట్లు అంటే రూ. 30,00,000 అతనికి కుటుంబానికి లభించవచ్చు. కోర్టులో రుజువులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన దాఖలాలు మాత్రమే కోర్టు అయితే అంగీకరిస్తుంది. సో, మీకు ఇంతే ఆదాయం వస్తుంది అని మీరు నిరూపించుకోవాలంటే సో, మీ ఆదాయం 3,00,000 ఉంది అని నిరూపించుకోవాలంటే ఇక్కడ మనకు ఐటీ రిటర్న్స్ అనేవి ఉపయోగపడతాయన్నమాట. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఐటీ రిటర్న్స్ పరిధిలోకి వచ్చినా రాకపోయినా ఐటీ రిటర్న్స్ చేయాలి. సో,
ఎక్కువ ఆస్తులున్నవారు చేయకపోయినా వాళ్ళకు డబ్బులు ఉన్నవారు చేయకపోయినా సరే, డబ్బులు లేనివారు ఎవరైతే ఉంటారో, అంటే ఎక్కువ సేవింగ్స్ లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేయండి ఫ్రెండ్స్. ఇది బెనిఫిట్ అయితే మీ ఫ్యామిలీకి, మీకు కాకపోయినా మీ ఫ్యామిలీకి అయితే బెనిఫిట్ ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఇతర రుజువులు కోర్టులో అంగీకరించబడవు. సో, ఐటీ రిటర్న్స్ తప్ప ఇతర ఏ రుజువులను కూడా కోర్ట్ అయితే స్వీకరించదు. సో, మీకు ఇంతే ఆదాయం వస్తుంది. మీకు పర్ యానం 3,00,000 ఆదాయం వస్తుందంటే ఐటీఆర్, ఐటీఆర్ ద్వారా మాత్రమే అది మనకు కోర్టు రుజువు చేసుకుంటుంది. ఇంకా వేరే సోర్స్ అనేది లేదనమాట. కాబట్టి ఐటీ రిటర్న్స్ అనేది ఒక ముఖ్యమైన ఆధారము. మరి రిటర్న్స్ దాఖలు చేయకపోతే నష్టం జరుగుతుంది. పెన్షనర్ గనుక ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, ప్రమాదవశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబం భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం అయితే ఉంటుంది. సో, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆహ్, బాగా సేవింగ్స్ ఉన్నవారు, అంటే బాగా ఎక్కువ ఫ్యూచర్ ప్లాన్స్ సేవింగ్స్ ఉన్నవారు, వారి యొక్క బ్యాంక్ ఖాతాలో ఒక 50,00,000 రూ. 1,00,00,000 వరకు సేవింగ్స్ ఉన్న వారికి పెద్దగా ఇంపాక్ట్ అయితే పడకపోవచ్చు. సో, అయినా గూడా వాళ్ళు గూడా అప్లై చేయడం వల్ల వాళ్ళ సేవింగ్స్‌తో సంబంధం లేకుండా ఈ యొక్క అమౌంట్ గూడా వస్తుందనమాట. సో, కానీ ఏ సేవింగ్స్ లేని వారు ఉంటారు కదా! వారికైతే ఖచ్చితంగా ఇది ఈ యొక్క ఆర్థిక నష్టాన్ని చవిచూడకుండా ఉపయోగపడుతుంది. మరి ప్రభుత్వాల చట్టాల ప్రకారం అందుబాటులో ఉన్నటువంటి ప్రయోజనాలు పొందడం అయితే అసాధ్యమవుతుంది. సో, ప్రభుత్వం ఏదో ఒక లొసుగు తీసుకుంటుందనమాట. ఎట్లయితే వీళ్ళకి ఆహ్, అమౌంట్ రాకూడదు అని ఏ పాయింట్ మీద వీళ్ళకి ఈ యొక్క అమౌంట్ రిజెక్ట్ చేయాలా అని మాత్రమే ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఐటీఆర్ అనేది ఇంకా చెప్పలేమనమాట. సో, ఐటీఆర్ ఒకటుంటే చాలు మనకు ఇంకా తిరుగులేనట్టే అని చెప్పవచ్చు. ప్రభుత్వానికి మరియు పెన్షనర్లకు సూచనలు. పెన్షనర్లకు అవగాహన. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎంత ముఖ్యమో, సో, వారికి వివరించాలని ప్రభుత్వం కృషి చేయాలి. మరి బ్యాంకుల ద్వారా లేదా పెన్షన్ డిస్బర్సింగ్ అధికారుల ద్వారా కూడా ఈ సమాచారాన్ని అయితే అందించాలి. యాక్చువల్‌గా వాళ్ళే బ్యాంకులు అండ్ డీడీఓలు, మీ డీడీఓలు గూడా మీకు ఈ సమాచారాన్ని తెలియజేయాలి. ఐటీఆర్ ఉంటే మీరు ఈ విధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. రేపొద్దున ఏమైనా గూడా అయినా గూడా మీరు ఐటీఆర్ ఫైల్ చేశారు గాబట్టి దీనికి సంబంధించి మీరు అమౌంట్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చని వీరు అవగాహన కల్పించాలి. కానీ కొంతమంది ఇంకా తెలియకుండా ఉన్నారు కాబట్టి, సో, వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇక సమయానుసారం రిటర్న్స్ అయితే దాఖలు చేయండి ఫ్రెండ్స్. పెన్షనర్లు తమ ఆదాయానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ అయితే దాఖలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మీ వల్ల కాదు, ఎలా చేయాలో తెలీదు అంటే మీరు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి ద్వారా వారి సహాయం తీసుకొని చేయండి. లేదంటే ఒక ఆహ్, మనకు ఆడిటర్ ద్వారా కూడా చేపించుకోవచ్చనమాట. కొద్దిగా ఫీజు పేమెంట్ పే చేస్తే. వాళ్ళు వివరంగా చెప్తారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మనమే చేసుకోవచ్చు. ఇక ప్రత్యేక శిబిరాలు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ సులభంగా ఉండేందుకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక శిబిరాలను కూడా ప్రభుత్వం నిర్వహించాలి. ఎందుకంటే ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది. పెన్షనర్స్‌కి, సీనియర్ సిటిజన్స్‌కి ముఖ్యంగా వీరికి అంత అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి వీరికి అవగాహన శిబిరాలను కూడా నిర్వహించాలి. సో, మొత్తంగా పెన్షనర్స్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మాత్రం తమకే కాకుండా తమ కుటుంబానికి కూడా భవిష్యత్తులో ఆర్థిక రక్షణనైతే అందించగలదు. ఇది ఒక విధంగా వారి కుటుంబానికి భద్రతకు పునాది వేయడమే అవుతుంది. ప్రమాదవశాత్తు మరణం వంటి అనుకోని పరిస్థితుల్లో సామాజిక రక్షణను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర అయితే పోషిస్తుంది ఈ యొక్క అలవాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల. సో, మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. మరింత సమాచారం కోసం అందించడానికి మేము సిద్ధంగా అయితే ఉన్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.